హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రియాన్షిక కిచెన్ వరల్డ్. ఈరోజు రెసిపీ టేస్టీ డెలీషియస్ స్వీట్ ఐటమ్ మోతీచూర్ లడ్డు. ఈ లడ్డూని స్వీట్ షాప్ స్టైల్లో ఇంట్లోనే ఈజీ మెథడ్లో నేను మీతోని షేర్ చేసుకుంటాను. సో తప్పకుండా ట్రై చేయండి. ముందుగా వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక గ్లాస్ నిండా శనగపిండిని తీసుకొని ఉండలు లేకుండా మంచి ఫైన్ పౌడర్ లాగా జల్లెట్లో జల్లించుకోవాలి. ఈ పిండిలో మనం కొన్ని వాటర్ తీసుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఈ పిండిని విస్కర్తో కలపడం వల్ల చిన్న ఉండలు లేకుండా పిండి బాగా కలుస్తుంది. విస్కర్ అవైలబుల్ లేకపోతే స్పూన్తో అయినా కలుపుకోవచ్చు. ఇందులో కొన్ని వాటర్ ఎక్కువగానే పడతాయి. పిండిని లూజ్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్, ఇలా స్క్వేర్ షేప్లో ఉన్న ఒక ప్లాస్టిక్ కవర్ని ఒక గ్లాస్లో పెట్టాలి. తయారు చేసి పెట్టుకున్న పిండిని గ్లాస్లోకి తీసుకోవాలి. కోన్ షేప్లో పిండిని అందులో వేసుకొని రబ్బర్తో క్లోజ్ చేయాలి. ఈ కవర్ ఎడ్జ్లో 1 డ్రాప్ పడేంత సైజులో చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా మనం ప్రెస్ చేయకుండానే డైరెక్ట్ అందులోంచి పడేలాగా మనం కట్ చేసుకోవాలి. చిన్న డ్రాప్స్ లాగా ఇలా పడితే పర్ఫెక్ట్ మోతీచూర్ లడ్డు అయితే వస్తుంది. మంటని లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో దీన్ని గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్, లిక్విడ్ గ్లూకోజ్ జెల్ని తయారు చేసుకోవడం. దీనివల్ల లడ్డు తొందరగా పాడవకుండా ఉంటుంది. ఇది ఒక చిన్న ప్రాసెస్. 3 టేబుల్ స్పూన్ చక్కెరలో కొన్ని వాటర్ తీసుకొని చక్కెర అంతా కరిగే వరకు కలుపుకొని అందులో కొంచెం లెమన్ జ్యూస్ అండ్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేటప్పుడు మంటని ఆఫ్ చేయాలి. నెక్స్ట్ దీనికి పాకాన్ని రెడీ చేసుకుందాం. ఇది కూడా చాలా ఈజీయే. మనం శనగపిండి ఏ కప్తో అయితే తీసుకుంటామో దాంతో 3/4 కప్పు షుగర్ తీసుకొని అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని చక్కెర కరిగేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ఉండాలి. అందులో రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు మనం ఇలానే కలుపుతూ ఉండాలి. కొంచెం తిక్కుగా అవుతున్న టైంలో మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బూందీని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీన్ని ఒక 5 to 10 మినిట్స్ వరకు కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. లడ్డు చేయడానికి వీలున్నంత వరకు మనం ఇలా దీన్ని కలుపుతూ ఉండాలి. దీనికి 5 to 10 మినిట్స్ అయితే టైం పడుతుంది. ఇది కొంచెం చిక్కగా అయ్యి దగ్గర పడే టైంలో ఇంతకుముందు మనం ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ గ్లూకోజ్ జెల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. దీనివల్ల లడ్డు తొందరగా పాడవకుండా ఉంటుంది. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ బాగా కలుపుకోవాలి. 1 స్పూన్ ఫ్రెష్ గీని అండ్ అదర్ డ్రై ఫ్రూట్స్ని ఏవైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడే ఇందులో వేసుకోవాలి. నేను ఇక్కడ క్యాష్యూస్ని అంటే జీడిపప్పుని చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకున్నాను. లేదంటే పంకిన్ సీడ్స్ కూడా వేసుకోవచ్చు. సో ఈ కన్సిస్టెన్సీలో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మనకు కావాల్సిన సైజులో ఉండలు కట్టుకోవడమే. అంతే, ఫాస్ట్ అండ్ డెలీషియస్ మోతీచూర్ లడ్డు రెడీ. లడ్డు చుట్టుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్తోని పైన ఇలా డెకరేట్ చేసుకోవచ్చు. సేమ్ స్వీట్ షాప్ స్టైల్లో మోతీచూర్ లడ్డు రెడీ. ఇలాంటి ఈజీ స్వీట్ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ బటన్ పక్కకున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది.